హాయ్ ఫ్రెండ్స్, ఏఎస్ఓ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ అండ్ కాల్స్ వస్తున్నాయి. మేము ఎలిజిబులా కాదా అని. సో దీనికి సంబంధించి మీకు ఈ వీడియోలో 100% క్లారిటీ ఇవ్వబోతున్నాను. అంటే ఈ వీడియో చూస్తే మీరు ఎలిజిబులా కాదా అని మీకు తెలిసిపోతుంది. ఓకే, రైట్. సో దీనికి సంబంధించి మనం ముందుగా నోటిఫికేషన్ తీసుకుంటే ఇందులో మనకి మెన్షన్ చేసిన ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అని మెన్షన్ చేశారో ఇవి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2025 మనకి ఏపీలో ఏఎస్ఓ సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, లాస్ట్ నోటిఫికేషన్. అలాగే తెలంగాణలో 2018లో లాస్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ఏఎస్ఓ సంబంధించినవి నోటిఫికేషన్లో ఏవైతే అంటే అర్హతలు కానీ నిబంధనలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పటి వరకు కూడా అంటే ఏపీ తెలంగాణలో అవి యాజ్ ఇట్ ఈజ్గా మెన్షన్ చేయడం జరుగుతుంది నోటిఫికేషన్లో. ఓకే, రైట్. మరి ఏ ఎగ్జామ్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ కాలేదు, ఒక ఏఎస్ఓకి తప్ప. అది సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది. సో అలా వెళ్ళడానికి కారణం ఏంటి? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమి ఇచ్చింది? మరి ఇప్పుడు ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఏపీలో ఎవరు ఎలిజిబుల్ అవుతారు, తెలంగాణలో ఎలిజిబుల్ ఎవరు అవుతారు అనేది మీకు నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, రైట్. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి నోటిఫికేషన్లో ఏమని మెన్షన్ చేశారు? సో 1 year స్టాటిస్టిక్స్ చదివి ఉండాలి డిగ్రీలో అని చెప్పారు. అంటే మీరు ఏ డిగ్రీ అయినా కానివ్వండి, బీఏ, బీకామ్, బీఎస్సీ, ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా కానివ్వండి, అందులో మీరు 1 year స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇది చాలా క్లియర్గా ఉంది, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. సో మరి ఇందులో 1 year అని మెన్షన్ చేశారు, కానీ ఏపీ 2025లో మనకి 1 sem స్టాటిస్టిక్స్ చదివినా కానీ, అంటే మీరు డిగ్రీలో ఒక సెమిస్టర్లో స్టాటిస్టిక్స్ చదివినా, అలాగే బీటెక్ వాళ్ళు, సో ఇక్కడ బీటెక్ అని మెన్షన్ చేయకుండా బీటెక్ వాళ్ళకు కూడా సో ఇక్కడ యాక్సెప్ట్ చేశారు. అంటే సో వాళ్ళకు మెరిట్ లిస్ట్లో వచ్చిన జాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇందులో బీటెక్ స్టూడెంట్స్కి 12 స్టూడెంట్స్కి ఇచ్చారు లాస్ట్లో, అంటే ఫైనల్ లిస్ట్లో. సో బీటెక్ వాళ్ళకి 12 క్యాండిడేట్స్కి జాబ్స్ అనేవి ఏఎస్ఓ జాబ్స్గా రిక్రూట్ చేయడం జరిగింది. అలాగే 1 semester స్టాటిస్టిక్స్ చదివినా కూడా సో వాళ్ళని కూడా సో పరిగణలోకి తీసుకున్నారు. ఓకే, రైట్, అది క్లియర్. సో ఇక్కడ ఇప్పుడు ప్రాబ్లం చూడండి, తెలంగాణలో 2018 నోటిఫికేషన్ సంబంధించి రీసెంట్గా అంటే జూలై 13న సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. సో దీనికి సంబంధించి జడ్జిమెంట్ ఏమి ఇచ్చారు అంటే బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు, అలాగే సో 6 months అంటే ఒక సెమిస్టర్లో స్టాటిస్టిక్స్ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, రైట్. సో మరి ఏంటి ఇలా జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల దీని ఎఫెక్ట్ అంటే ఏపీ మీద కూడా పడుతుందా? అంటే ఏపీ నోటిఫికేషన్ కూడా నెక్స్ట్ సో 1 semester స్టాటిస్టిక్స్ చదివిన వాళ్ళు బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ కాదా అంటే సో దాని గురించి కూడా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే తెలంగాణ వాళ్ళు కూడా మరి నెక్స్ట్ నోటిఫికేషన్లో బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ కాదా, అలాగే ఒక సెమ్ స్టాటిస్టిక్స్ చదివిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా కాదా అని కూడా మీకు నేను క్లారిటీ ఇస్తాను. ఓకే, రైట్. సో ఇక్కడ ఇదంతా ఎందుకు వచ్చింది, ఈ కన్ఫ్యూజన్ ఏంటి, అసలు సుప్రీంకోర్టు వరకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 year స్టాటిస్టిక్స్ ఉండాలని మెన్షన్ చేశారు, అది క్లియర్. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఈ పాయింట్ మీకు చూస్తే క్లారిటీ వస్తుంది ఇక్కడ. సో దీనిలో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో నోటిఫికేషన్లో ఈ పాయింట్ చూడండి, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అదర్ దెన్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ క్లైమింగ్ ఈక్వలెన్స్ ద డిసిషన్ ఆఫ్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్ దట్ ఈస్ యూనిట్ ఆఫీసర్ షెల్ బి ఫైనల్ అని ఇచ్చారు. అంటే దీన్ని బేస్ చేసుకునే ఇక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. సో సుప్రీంకోర్టు కూడా జస్ట్ ఈ పాయింట్ బేస్ చేసుకొని ఇక్కడ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆ పాయింట్ ఏంటంటే మళ్ళీ ఒకసారి చూద్దాం. సో అంటే ఇక్కడ 1 year అని చెప్పారు కదా, స్టాటిస్టిక్స్ డిగ్రీలో 1 year చదివి ఉండాలని చెప్పారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే సో అదర్ దెన్ అంటే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అదర్ దెన్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ క్లైమింగ్ ఈక్వలెన్స్, అంటే స్టాటిస్టిక్స్ ఇవి కాకుండా ఈ డిగ్రీలో 1 year స్టాటిస్టిక్స్ కాకుండా ఇంకా ఏమైనా అంటే దానికి సమానమైన అంటే స్టాటిస్టిక్స్ చదివి ఉంటే సో ఇన్ కేస్ మీరు ఎలిజిబులా కాదా అనేది ఎవరు డిసిషన్ తీసుకుంటారు అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, కన్సర్న్ డిపార్ట్మెంట్ యూనిట్ ఆఫీసర్ షెల్ బి ఫైనల్, వాళ్ళు డిసిషన్ తీసుకుంటారని చెప్పారు. సో అంటే ఇక్కడ అప్లై చేసే ముందు అంటే అప్లై చేసేటప్పుడు సో 1 semester వాళ్ళు అప్లై చేశారు, అంటే స్టాటిస్టిక్స్ చదివిన వాళ్ళు,
అలాగే బీటెక్ వాళ్ళు అప్లై చేశారు. సో ఫైనల్గా ఇక్కడ ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఫైనల్గా డిసిషన్ ఏం తీసుకున్నారు, వీళ్ళు ఎలిజిబులే అని డిసిషన్ తీసుకోవడం జరిగింది ఏపీ నోటిఫికేషన్లో. ఓకేనా, రైట్. సో ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే మనకి 2018లో వచ్చిన నోటిఫికేషన్లో సో మనకు ఇందులో మనకి బీటెక్ వాళ్ళు మనకి 13 క్యాండిడేట్స్ ఫైనల్ లిస్ట్లో వచ్చారు. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు వచ్చారు 13 క్యాండిడేట్స్. సో ఫైనల్గా అప్పుడు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషను సో ఇక్కడ ఏమని చెప్పారు, ఇక్కడ సో కన్సర్న్ డిపార్ట్మెంట్ షెల్ బి ఫైనల్ అని చెప్పారు కదా. సో ఇక్కడ ఈ ఒక 3 మెన్ కమిటీని అపాయింట్ చేశారు. అంటే మరి బీటెక్ వాళ్ళు అలాగే 1 సెమ్ స్టాటిస్టిక్స్ చదివిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అని సో ఎగ్జామ్ అంటే అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు 3 మెన్ కమిటీని అపాయింట్ చేశారు. ఆ 3 మెన్ కమిటీ ఏమని రిపోర్ట్ ఇచ్చిందంటే ఈ 6 మంత్స్ ఏవైతే చదివారో ఇది 1 ఇయర్కి చదివిన దానికి సమానం కాదు. ఎందుకంటే కేవలం 6 మంత్స్ చదవడం వల్ల స్టాటిస్టిక్స్ మీద అంటే సబ్జెక్ట్ మీద కమాండ్ రాదు. సో స్టాటిస్టికల్ ఆఫీసర్ కాబట్టి 1 ఇయర్ చదివి ఉండాలి. సో వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ ఉంటుందని ఇక్కడ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. సో ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే మనకి 13 క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారో సో వాళ్ళు కోర్టుని అప్రోచ్ చేయడం జరిగింది. సో హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. సో హైకోర్టు కూడా సో పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఫేవర్గానే అంటే వీళ్ళు ఎలిజిబుల్ కాదని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకున్నారు. సో ఫైనల్గా సుప్రీంకోర్టు ఇంతకుముందు చెప్పినట్టు సో వీళ్ళు ఎలిజిబుల్ కాదు, అంటే ఈ 6 మంత్స్ ఏదైతే సెమిస్టర్లో స్టాటిస్టిక్స్ చదివారో అది 1 ఇయర్కి సమానం కాదు కాబట్టి వీళ్ళు అనర్హులు అని ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకే, ఇది సో మనకి రీసెంట్గా మండల స్టాటిస్టిక్ ఆఫీసర్ పోస్టులకి బీటెక్లో అనర్హులే సుప్రీంకోర్టు స్పష్టీకరణని ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో అకార్డింగ్ టు జడ్జిమెంట్ ఏంటంటే మనకి దాని ప్రకారం స్టాటిస్టిక్స్లో బ్యాచిలర్ డిగ్రీ లేక ఏడాది పాటు స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ చదివిన బీటెక్ కంప్యూటర్ విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. అయితే ఆ వాదనతో జస్టిస్ మనోజ్ మిశ్రా విభేదించారు. ఇక్కడ అర్హులైన అభ్యర్థులు 1 ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు స్టాటిస్టిక్స్ కోర్స్ చదివి ఉండాలని నిబంధనలు చెబుతున్నాయని, పిటిషనర్లు 6 నెలలు కోర్స్ చేసినందున అర్హులు కాదని పేర్కొంటూ పిటిషన్ని కొట్టివేస్తున్నట్టు ప్రకటించారు. ఓకే, రైట్. ఇది సో ఇక్కడ మనకి ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఏపీలో ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ నోటిఫికేషన్లో సో ఏదైతే మనకి బీటెక్ వాళ్ళని తీసుకున్నారని చెప్పాం కదా, 12 క్యాండిడేట్స్ని బీటెక్ వాళ్ళని ఫైనల్గా తీసుకున్నారు. సో దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు హ్యాస్ అపాయింటెడ్ 12 క్యాండిడేట్స్. ఓకే, సో 12 క్యాండిడేట్స్ మనకి ఎవరైతే ఉన్నారో మనకి పొసెసింగ్ బీటెక్ సిఎస్సి క్వాలిఫికేషన్స్ టు బి పోస్ట్ ఆఫ్ స్టాటిస్టికల్ ఆఫీసర్. It is submitted that the prescribed qualification for the post of statistical officer notified by the AP Public Service అని ఇచ్చారు. ఓకే, రైట్. ఇది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. మరి ఇప్పుడు ఏంటి? సో ఇక్కడ చూడండి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేస్తే ఈ ప్రాబ్లం ఉండకపోయేది. సో వన్స్ ఒక సెమ్ చదివిన వాళ్ళు అంటే 6 మంత్స్ స్టాటిస్టిక్స్ చదివిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు, బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు అని చెప్తే ఈ ప్రాబ్లం ఉండకపోయేది. అప్పుడే లేదంటే ఆ బీటెక్ వాళ్ళు అలాగే ఒక సెమ్లో స్టాటిస్టిక్స్ చదివిన వాళ్ళు ఇన్ కేస్ అప్లై చేసుకుంటే ఆ అప్లై చేసినప్పుడు రిజెక్ట్ చేస్తే అయిపోయాయి కదా. సో వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. ఓకే, సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నో హాస్టల్ పెట్టుకొని ఉంటారు. వేరే ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వకుండా ఈ ఎగ్జామ్కి 1.5 ఇయర్ ప్రిపేర్ అయ్యి ఉంటారు. సో అంత కష్టపడిన తర్వాత ఫైనల్గా వీళ్ళు ఎలిజిబుల్ కాదంటే ఇప్పుడు దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? సో నేను ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఒకే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. సో రాబోయే నోటిఫికేషన్లోనైనా అట్లీస్ట్ రాబోయే నోటిఫికేషన్లో తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్స్ ఇవ్వబోతున్నారు ఏఎస్ఓ సంబంధించిందని. సో ఆ నోటిఫికేషన్స్లో అయినా క్లియర్గా మెన్షన్ చేయండి. సో వాళ్ళకు అప్పుడు స్టూడెంట్స్ డిసిషన్ తీసుకుంటారు అప్లై చేయాలా లేదా, ప్రిపేర్ అవ్వాలా వద్దా అని. ఎందుకంటే ఈ ఎగ్జామ్ కాకపోతే వేరే ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవుతారు. అంతేగాని సో ఇలా మీరు మెన్షన్ చేసి సో కొంత అక్కడ ఏపీలో తీసుకోవడం తెలంగాణలో తీసుకోకపోవడం ఇలా రిజెక్ట్ చేయడము, సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే సో పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఈ సందర్భంగా నేను టీజీపీఎస్సీ కానివ్వండి ఏపీపీఎస్సీ కానివ్వండి రిక్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ నోటిఫికేషన్లో అయినా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేయండి, ఎలాంటి డౌట్ లేకుండా. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మరి ఏంటి సార్, ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, ఏపీలో ఎలిజిబుల్ ఉంటుందా లేదా? సో అంటే మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కదా, మరి ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందంటే అది అందరికీ వర్తిస్తుంది కదా. సో అది కంట్రీ మొత్తం వర్తిస్తుంది కదా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది. మరి ఇప్పుడు తెలంగాణలో ఎలిజిబుల్ కాదు కాబట్టి మరి ఏపీలో ఎలిజిబుల్ అవుతారా లేదా? సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది కేవలం 2018 సంబంధించిన నోటిఫికేషన్, తెలంగాణ సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన
జడ్జిమెంట్ మాత్రమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది 2018 నోటిఫికేషన్ సంబంధించింది. అంటే నెక్స్ట్ ఇప్పుడు మనకి తెలంగాణలో నోటిఫికేషన్ రాబోతుంది ఏఎస్ఓ సంబంధించి. అప్పుడు మరి బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ కారా, ఎందుకంటే ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చారు కదా అంటే, ఆ నోటిఫికేషన్లో ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారనుకోండి, సో వీళ్ళు ఎలిజిబులే అని, అప్పుడు ఖచ్చితంగా ఎలిజిబులే అవుతారు. అంటే నోటిఫికేషన్లో మనకి నెక్స్ట్ నోటిఫికేషన్, ఈ జడ్జిమెంట్ నెక్స్ట్ నోటిఫికేషన్కి సంబంధించింది కాదు కాబట్టి, సో ఆ నెక్స్ట్ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన దాన్ని బట్టి ఒకవేళ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఇలాగే యాజ్ ఇట్ ఈస్గా మెన్షన్ చేశారనుకోండి, అప్పుడు తెలంగాణలో సో బీటెక్ అండ్ 1 సెమిస్టర్లో స్టాటిస్టిక్స్ చదివిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు, లేదంటే క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఓకే, సో మెన్షన్ చేయకపోతే ఇలాగే ఉంటే మాత్రం ఎలిజిబిలిటీ కాదు. ఇక ఏపీ ఏఎస్ఓ సంబంధించి మరి ఎలిజిబుల్ అవుతారా లేదా అంటే, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే నోటిఫికేషన్లో మళ్ళీ ఇవే పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్గా అర్హతలకు సంబంధించి ఇవే నిబంధనలు అవే మెన్షన్ చేశారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో దాన్ని మళ్ళీ అంటే సుప్రీంకోర్టుకు సంబంధం లేదు జడ్జిమెంట్కి, ఎందుకంటే ఇది సపరేట్ జడ్జిమెంట్, సో దానికి దీనికి సంబంధం లేదు కాబట్టి, సో వీళ్ళు అంటే ఏపీ ఏఎస్ఓకి సో సెమిస్టర్ అంటే ఒక సెమిస్టర్లో స్టాటిస్టిక్స్ చదివిన వాళ్ళు బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా, రైట్. సో ఇది మీకు ఎలిజిబిలిటీకి సంబంధించింది. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, సో ఇక్కడ ఎలాంటి అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే మీరు వేరే ఎగ్జామ్స్ అయినా ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి ఇది కాకపోతే కన్ఫ్యూజన్ ఉంటుంది. కాకపోతే మీకు డిగ్రీలో ఒక ఏపీ అయితే ఖచ్చితంగా ఒక సెమిస్టర్లో అంటే స్టాటిస్టిక్స్ మీరు చదివి ఉన్నా, అంటే బీకామ్ కానీ బీఏ కానీ ఏదైనా కానీ స్టాటిస్టిక్స్ చదివి ఉన్నా మీరు ఎలిజిబుల్ అవుతారు. అలాగే బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇంతకుముందు చెప్పినట్టు సో తెలంగాణలో మాత్రం నెక్స్ట్ నోటిఫికేషన్లో ఏమైనా చేంజెస్ ఉంటేనే ఎలిజిబుల్ అవుతారు. సో లేకపోతే వీళ్ళు ఎలిజిబుల్ కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో మిగతా వాళ్ళు సీరియస్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ఇంకా కొంతమంది అడుగుతున్నారు, సార్ మీకు డిగ్రీలో స్టాటిస్టిక్స్ లేదు, పీజీలో ఉంది అని. సో వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉండకపోవచ్చు, ఎందుకంటే క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ డిగ్రీలో ఎలిజిబుల్ ఖచ్చితంగా చదివి ఉండాలి 1 year, లేదా అట్లీస్ట్ 6 months అని చదివి ఉండాలి అని ఇక్కడ పాయింట్ మనం తీసుకోవచ్చు. కానీ సో డిగ్రీలో లేకుండా పీజీలో ఉంటే ఎలిజిబిలిటీ ఉండకపోవచ్చు. ఓకే, రైట్. సో ఇంకా మ్యాక్సిమం మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి. సో ఇక్కడ నుంచైనా ఇంకా టైం లేదు మనకి, సీరియస్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో. సో ఎందుకంటే ఇలా గవర్నమెంట్ జాబ్ అనేది ఏదో 1 month or 2 months ప్రిపేర్ అయితే కాదు. సో కొన్ని మంత్స్ అంటే లేదా అంటే మీకు తెలుసు సిలబస్ ఏంటంటే చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది. పేపర్ 1 పేపర్ 2 ఉంటే దాదాపు 15 to 16 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ సిలబస్ ప్రిపేర్ చేసుకోవడానికి అంత ఈజీ, కంప్లీట్ చేసుకోవడానికి అంత ఈజీ కాదు. సో ఇంకొక గుడ్ అంటే గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు, ఎందుకంటే మిగతా ఎగ్జామ్స్తో పోల్చుకుంటే గ్రూప్ 2 కానీ ఇంకా అదర్ ఎగ్జామ్స్తో పోల్చుకుంటే కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఒక మంచి ఆపర్చునిటీ. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో దాదాపు గ్రూప్ 2కి సమానమైన జాబు ఏఎస్ఓ. సో దీనికి సంబంధించి మీకు ఆర్ఎస్బీ ఎడ్యుకేషన్లో కంప్లీట్ ఫుల్ కోర్స్ మీకు అవైలబుల్గా ఉంది. సో పేపర్ 1 పేపర్ 2 అది కూడా స్టేట్ టాప్ ఫ్యాకల్టీ ఉంటారు. సో జస్ట్ 3,500కే మీకు 1 year వ్యాలిడిటీతో ఉంటుంది. దీనిలో మీకు పీడిఎఫ్స్ ఉంటాయి, అలాగే టెస్ట్ సిరీస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో అలాగే పేపర్ 2 మాత్రమే కావాలనుకుంటే మీకు స్టాటిస్టిక్స్, అకౌంట్స్, ఎకనామిక్స్, కామర్స్ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, 2,500 ఉంటుంది. సో తెలంగాణ సంబంధించి కూడా మీకు పేపర్ 1 పేపర్ 2 ఫుల్ కోర్స్ ఉంది, అవైలబుల్గా ఉంది. అలాగే పేపర్ 2 మాత్రమే కావాలనుకుంటే మీకు స్టాటిస్టిక్స్, కంప్యూటర్స్ ఉంటాయి. సో ఈ కోర్సెస్ కావాలనుకునే వాళ్ళు ఆర్ఎస్బీ ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ చూడండి మీకు కంటెంట్ కనిపిస్తుంది. సో మీకు ఓకే అనుకుంటే తీసుకోండి. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఫ్యాకల్టీ. సో కోర్స్ తీసుకునే ముందు ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేయండి. మీరు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే 50% మీరు సక్సెస్ అయినట్టే. ఆర్ఎస్బీ ఎడ్యుకేషన్లో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే అందరూ కూడా టాప్ నాచ్ ఫ్యాకల్టీ ఉంటారు. సో మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. సో ఇందులో పేపర్ 2లో మీకు సో దీక్ష మేడం టీచ్ చేస్తారు, అసోసియేట్ ప్రొఫెసర్ స్టాటిస్టిక్స్. అలాగే సుకేష్ సార్ ఎకనామిక్స్ టీచ్ చేస్తారు, సో సివిల్స్ ఫ్యాకల్టీ. అలాగే డాక్టర్ విఎన్ రాజ్ సార్ అంటే నేనే మీకు అకౌంట్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ టీచ్ చేస్తాను. డాక్టర్ హుసేన్ సార్ కంప్యూటర్స్ టీచ్ చేస్తారు. ఇది పేపర్ 2 సంబంధించింది. అలాగే పేపర్ 1లో కూడా జనరల్ స్టడీస్ కూడా అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో ఈ క్లాస్ కావాలనుకున్న వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు అక్కడ చూస్తే కనిపిస్తుంది కంటెంట్ అంతా. ఓకేనా, రైట్.